పాలసీ అందరూ వెనుకకి రావాలి. ప్రతి ఒక్కరూ మెడలో సాల్వ్ వేయాలి. ప్రతి ఒక్కరు మీద జెండా, మెడలో సాల్వ ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా వెనుకకి రావాలి. అందరూ కూడా పట్టుకోవాలి. అందరూ కూడా చిల్లకరి సభ్యులు. కళాకారులు ఎవరున్నా ఈ డబ్బుల బృందం రావాల్సిందిగా కోరుతున్నాం. బండి ముందు ఉండాలి, కళాకారులు ఉండాలి, బ్యానర్. దేశ స్వాతంత్రం కోసం ఉరికాంబానెక్కినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో 700 మందికి సంబంధించినటువంటి ఇండ్ల స్థలాలు ఇచ్చినా సరే ఆ ఇండ్లను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకొని అరెస్టులకు పాల్పడుతున్నది ప్రభుత్వం. అట్లాగే కప్పాడు గ్రామంలో 90 ఎకరాలకు పైగా సాగు చేసుకుంటుంటే పట్టాలు ఇవ్వడం లేదు. రావిరాల గ్రామంలో 800 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి రైతులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాళ్ళకు పట్టాలు ఇవ్వడం లేదు, రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అట్లాగే రంగాపూర్ గ్రామంలో అడవి భూమిని సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇస్తామన్నటువంటి జరగట్లేదు. వ్యాప్ సిటీ రైతులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి యాచారం జిల్లాలో నిర్వాసితులైనటువంటి భూ సమస్యలకు గురవుతున్నటువంటి వాళ్ళ సమస్యలు ఇక్కడంతా కూడా ఉన్నాయి. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు 5-6 వారాలు గడిచిన వాళ్ళకు వేతనాలు ఇవ్వడం లేదు. రైతు విత్తన బిల్లును తీసుకొచ్చి విత్తన బిల్లు ద్వారా రైతులకు వ్యతిరేకంగా విధిస్తున్నారు. కార్మికుల హక్కుల్ని కాలరాసేటటువంటి కోడ్ను తీసుకొచ్చారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేటు పరం చేసి రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేసేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అడవి హక్కుల చట్టాన్ని సవరిస్తూ ఆ సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని, పోడు భూముల్ని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులు తరిమేసి, మావోయిస్టులను కూడా అక్కడి నుంచి తరిమేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించుకునేటటువంటి పద్ధతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. వీటిని నిరసిస్తూ వీటిని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి చెప్పినా పరిష్కారం కానందున ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేటటువంటి కలెక్టరేట్ వరకు జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలు పరిష్కరించకపోతే కేవలం పాదయాత్రలకే పరిమితం కాదు, సిపిఎం పార్టీ పోరాటాలకు పూనుకుంటుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలని, అట్లాగే అధికారులని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, చివరికి ముఖ్యమంత్రిని సైతం కూడా అడ్డుకొని నిలదీసి ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతాం. అలాంటి పరిస్థితికి ప్రభుత్వం రాకూడదని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. శాసనసభ సమావేశాల సందర్భంగా ఈ సమస్యల పరిష్కారం కోసం తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.